హలో ఫ్రెండ్స్, ఈరోజు బీరకాయ పెసరపప్పుతో కర్రీ చేసుకుందాం. బీరకాయలో పెసరపప్పు వేయడం వల్ల టేస్టీగా ఉంటుంది, కూర చూడ్డానికి బాగుంటుంది. దానికి ముందుగా బీరకాయలకు కడిగి శుభ్రంగా నేను పక్కన పెట్టుకున్నాను. మీరు కూడా కడుక్కోండి, ఎందుకంటే ఆ పొట్టు గీకింది ఉంటుంది కదా, తీసింది. మీరు ఎలా తీస్తారో దీన్ని ఏమంటారు? నేను మాత్రం దాన్ని చెంచాతో కానీ చాపర్తో కానీ తీస్తాను. తీసి పొట్టు వేస్ట్ చేయను. దాన్ని తెల్లవారి కానీ ఆ రోజు కానీ దోశలకు కానీ, దోశలకి అనుకోండి ఎక్కువ నేను దోశకి చట్నీ చేస్తూ ఉంటాను ఈ పొట్టును, లేదా సన్నగా నలిపి కర్రీలా కూడా చేసుకోవచ్చు. అది తర్వాత ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు మాత్రం కర్రీ చేసుకుందాం. చిన్నగా తరిగి, నేను సన్నగా చిన్నగా తరుగుతాను, మీ ఇష్టం, మీరు ఎలా తరుక్కుంటా అంటే అలా తరుక్కోండి, ఓకేనా? చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకుని అప్పుడు కూర చేయడం స్టార్ట్ చేస్తాం కదా. ఈ కూర చేయడం అదంతా తరిగేంతసేపు ఖాళీగా ఉండడం ఎందుకు అని నేను జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అనుకుంటూ ఉంటానని చెప్పాను కదా. మీరు కూడా అనుకుంటూ ఉండండి, ఎవరిని ఎప్పుడు తిట్టకూడదు, ఓకేనా? వంట చేస్తున్నంతసేపు ఎవరిని నిందించకండి. నిందిస్తూ ఉంటే మనం అన్న మాటలు దానికి అంటుతాయి. అందుకని అది తిన్న వాళ్లకు కోపం వస్తుంది. అందుకని ఎప్పుడు వంట చేసేప్పుడు ఎవరిని తిట్టకండి, ఓకేనా? కోపం అనేది చేయకూడదు. సాధ్యమైనంత వరకు రామనామం చేస్తూనే వంట చేయండి. అప్పుడు తిన్న వాళ్ళకు ఆరోగ్యంగా ఉంటుంది, ఓకేనా? ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి గిన్నెలో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు మీరేమేమి వేసుకుంటారో అవి, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇలా వేసుకోండి. అన్నీ సిద్ధంగా పెట్టుకున్నాను, వేస్తూ ఉంటాను, చూడండి, ఓకేనా? రామ 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 జై శ్రీరామ్. జీలకర్ర ఆవాలు వేసాను కదా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు నేను కలిపి వేస్తున్నాను. ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఒక్కటే వేస్తే అవి చిల్లుతూ ఉంటాయి. అంటే 2 ముక్కలు చేశాను, అయినా ఎందుకో చిటపట్లాడుతూ ఉంటాయి. ఉల్లిపాయ కూడా కలిపి వేసామనుకోండి, అవి చిటపట్లాడి ఎగిరే ఛాన్స్ వాటికి ఉండదు. వాటిపై నుంచివి మెత్త పడిపోతాయి, బాగా గోలుతాయి కూడా 2, ఓకేనా? మీరు కూడా ఇలా చేసి చూడండి, ఎలా ఉంది? బాగుందా నా ఐడియా? నా ఐడియాని ఫాలో అవుతారా? మీరు కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపించింది నేను చెప్పింది, ఓకేనా? ఇప్పుడు కొంచెం మగ్గాయా ఉల్లిపాయ? అంటే పచ్చి పచ్చిగా ఉంటే పిల్లలు ఏరుతూ ఉంటారు కదా, అందుకని అదే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుతాను నేను. ఇప్పుడు బ్రౌన్ కలర్కి వచ్చింది. అయిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేయాలి కదా. అల్లం వెల్లుల్లి వేస్తే కూరలోకి టేస్ట్ ఉంటుంది. అందుకని అల్లం వెల్లుల్లి వేసి అది కూడా కాస్త ఫ్రై అవ్వాలి కదా, అందుకే కాస్త ఫ్రై అవ్వనిచ్చి ఇప్పుడు అసలు బీరకాయ ముక్కలు అందులో వేస్తున్నాను. కుక్కర్ గిన్నె ఎందుకు పెట్టాననుకుంటున్నారా? కుక్కర్ గిన్నెలో పెడితే నీరు ఊరుతుంది. అదే మనం వట్టి వెడల్పు గిన్నెలో పెట్టామనుకోండి, నీరు ఆవిరైపోతుంది. అందులో పప్పు వేసుకోవడానికి ఇంకా ఛాన్స్ ఉండదు.
ఇందులో అనుకోండి అందులోనే నీరు ఊరుతుంది. ఇప్పుడు ఏం మళ్ళీ నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. బయట నుంచి నీళ్ళు పోసిన టేస్ట్ వేరుగా వస్తుంది. ఆ బీరకాయలోనే ఉన్న నీరు ఊరిన టేస్ట్ వేరుగా ఉంటుంది. గట్టి మూత పెట్టను, జస్ట్ వట్టి మూతే పెడతాను. అయినా నీళ్ళు ఊరుతుంది అందులోనే. చూడండి ఎలా అనేది. ఓకేనా? బీరకాయ కూరలో బయటకించి నీళ్ళు పోయకూడదు. అది నీరు కలిగి ఉండే కూరలు, అందుకని అందులోనే ఊరిన నీళ్ళు టేస్ట్గా ఉంటాయి. ఆ నీరు పట్టడం కోసమే పప్పు వేయడం. ఓకేనా? కలిపి వట్టిగా మూత, టైట్ మూత కాదు, జస్ట్ పైన అలా మూత పెట్టేస్తే ఈ చుట్టుపక్కల ఇలాంటి గిన్నె పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆవిరెట్టు వెళ్ళిపోదు. అందుకని అందులోనే నీళ్ళు రాయి చూడు. ఇప్పుడు పప్పు వేసుకుందాం, ఎందుకంటే ఆ నీరంతా పప్పు ఉడకడానికి సరిపోతాయి. అందుకనే పప్పు వేస్తాను. ఓకేనా? పెసరపప్పును ఎప్పుడైనా పౌడర్లు అవి ఉంటాయని కడిగి పెట్టుకుంటాను. కడిగి పెట్టాను. అదిగోండి, కడిగి పెట్టిన పప్పు అందులో వేసాను. ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకా అందులోకి ఏమీ వేయలేదు కదా. రామ 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 రామ. ఇప్పుడు పసుపు, కారం, అది చిన్న స్పూన్ కదా, అందుకని ఇంకో అర స్పూన్ వేసాను. కారంలో, సాల్ట్లో ఎప్పుడు ప్లాస్టిక్ ఉంటే ఏం కాదు, స్టీల్ అయితే అది షిల్మ్ వచ్చేస్తుంది. అందుకని చిన్న స్పూన్స్ ఉంటే అవి పెట్టాను. కారంలోను సాల్ట్లోను రెండు. అందుకని పసుపు, ఉప్పు, కారం వేసి కలిపి మళ్ళీ చిన్న మూత అలా బయట మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు, ఎందుకంటే పప్పు ఉడికిపోతుంది. ఇప్పుడు పప్పు ఉడికిపోయింది. ఓకేనా? కొత్తిమీర వేసుకుని మళ్ళీ పని చేసుకుందాం. జస్ట్ 5 మినిట్సే.